చెప్పాల్సి వచ్చింది. ఈ టీన్యూస్లో కూడా మాట్లాడడానికి నేను ముందుకు సపోర్ట్ ఇచ్చిన. మీకేమన్నా ఆలోచన వచ్చినప్పుడు, మీకేమన్నా తేడా వచ్చినప్పుడు ఫోన్ పెడితే నాకు చెప్పగలుగుతా, ఈజీ చెప్పగలుగుతా కస్టమర్కి ఏమైందని చెప్పేసి. మీరు చేయకుండా దాన్ని తీసుకు అవుట్ చేసి కూలింగ్ తక్కువ చాలా వరకు మైనస్ అవుతుందండి. దీనివల్ల మనకి చాలా ప్రాబ్లం వస్తుంది. మా బ్రదర్ నేను ఒక ఉద్యోగం చేస్తూనే ఒక చేపల సంబంధించిన డెవలప్మెంట్ చేద్దాం, దీని మీద వర్క్అవుట్ చేద్దామని ఒక సంవత్సరం నుంచి బాగా స్టడీ చేశాను. ఫస్ట్ ఒక 15 గుంటల పాండ్ తయారు చేసి ఎక్స్టెంట్ పాండ్ సిస్టమ్ తయారు చేశాను. దాంట్లో మనం సహజ పద్ధతిలో చేపలను ఎలా పెంచాలి ఆ ఉద్దేశంతో ఒక 15 గుంటల నుంచి ఒక పాండ్ తయారు చేసి దాంట్లో సహజ పద్ధతిలో ఒక 5,000 పిల్లలతో స్టార్ట్ చేశాను. దాంట్లో వచ్చిన రిజల్ట్స్, దానికి గ్రోత్, దానికి నేను ఉపయోగించినటువంటి వాటర్ క్వాలిటీ, సాయిల్ క్వాలిటీ ఇవన్నీ ఎప్పటికప్పుడు నేను ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ మంచి గ్రోత్ తీసుకొచ్చాను. ఇప్పుడు నేను వేసిన చేప 5,000 చేప 100 రోజులు అవుతుంది. 100 రోజులు నాకు 300 నుంచి 500-600 గ్రాములు వస్తుంది. ఫీడ్ కూడా బాగా తీసుకుంటే మార్కెట్ లో మంచి ఫీడ్ అవైలబుల్ ఉంది, మంచి సీడ్ ఉంది. మన యొక్క స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ చూసుకుంటే పాండ్ని ఎక్సలెంట్ గా మేనేజ్ చేయడం వల్ల ఆ గ్రోత్ ని సాధించాను. ఆ గ్రోత్ యొక్క రిజల్ట్ చూసి దాని సక్సెస్ చూసి ఇంకో 2 రోజులు స్టార్ట్ చేశాను మళ్ళీ 6 ఎకరంలో. సో నాకు ఇప్పుడు ఉన్నటువంటి 2 పాండ్లు అయితే ఒక ఎకరం చెరువు కిందకి వస్తాయి. ఇంకొక 1/2 ఎకరంలో నేను స్టార్ట్ చేసినటువంటి పాండ్లు. సో రైతులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చేపల చెరువు అంటే మేము ఏదో తవ్వాలి, చాలా పెద్ద పెట్టుబడి అనుకుని అలా కాకుండా అగ్రికల్చర్లో వాడచ్చు, ఆక్వాకల్చర్లో వాడచ్చు, హార్టికల్చర్లో వాడచ్చు. ఈ పాండ్లో మీకు వాటర్ని ఎప్పుడు మంత్లీ మెయింటెనెన్స్, డిసీజ్ కంట్రోల్ కానీ పాండ్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మీరు మళ్ళీ వెంటనే మన వరి పొలాలకు పంపించడం జరుగుతుంది. వరి పొలాలకు సంబంధించిన న్యూట్రిషనల్ కూడా ఈ వాటర్లో ఉంటుంది. వరి గ్రోత్ కూడా బాగా వస్తుంది. ఫీడ్ కన్వర్టెడ్ పిల్లలు తెచ్చుకోవాలి. ఒకసారి ఒక 1000 పిల్లలతో స్టార్ట్ చేసేసి ఒక మినిమం ఒక పెద్దగా చేయాలనుకున్న రైతు ఎవరైనా 5,000 పిల్లలతో స్టార్ట్ చేసి దాంట్లో దాని మన కరెక్ట్ మెథడాలజీ తెలిసిపోతుంది. ఆ తర్వాత మనం ముందుకెళ్ళచ్చు. అట్లయితే నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం, మన సీడ్ ఇచ్చినటువంటి వాళ్ళు సప్లై చేసి వాళ్ళు ఇచ్చినటువంటి నాలెడ్జ్ ప్రకారం లైటింగ్ ఎట్లా పెట్టుకోవాలి, వాటర్ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ప్రజెంట్ ఇది సర్వేలెన్స్ అంటే దీన్ని నేను ఎక్కడి నుంచైనా సర్వేలెన్స్ చేయగలను, అబ్జర్వ్ చేయగలను. పాండ్ని ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తూనే నేను అబ్జర్వ్ చేయాలి. నేను ఇక్కడ ఈ ఏరియాలో నేను వేరే దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి అక్కడి నుంచి నేను పాండ్ సర్వేలెన్స్ సిస్టమ్ పెట్టుకున్నాను. సో లైటింగ్ సిస్టమ్ పెట్టుకున్నాను. లైటింగ్ సిస్టమ్ వాళ్ళు మన సీడ్ ఇచ్చేటప్పుడు చెప్తారు ఎంత లైటింగ్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, లైటింగ్ వల్ల ఉపయోగాలు ఏంది. మనకు లైటింగ్ వల్ల ఉపయోగం ఎక్కువ ఎందుకంటే ఇది చేప అనేది ఇది మా మాంసాహారం కాబట్టి దానికి చిన్న చిన్న కీటకాలను, పురుగులను తింటుంటుంది. ఇక్కడ వచ్చి మన పాండ్లో చుట్టూ మొత్తం ఇక్కడ మేము గ్రీనరీ ఉండేటట్టు చూసుకుంటాం. పాండ్లో కంపల్సరీ గ్రీనరీ ఉండడం లేదా ఈ గ్రీనరీ ఆకుల చెట్ల మీద ఉన్నటువంటి పురుగులు ఏదైతే లైటింగ్ అట్రాక్ట్ అయ్యి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ అది నీళ్ళలో పడగానే వెంటనే ఆ చేప తినేస్తున్నాను. సమర్పించు చేను చిలుక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకున్నాం.